कैलासे कमनीयरत्नखचिते कल्पद्रुमूले स्थितं कर्पूरस्फटिकेन्दुसुन्दरतनं कात्यायनी सेवितं गङ्गोत्तुङ्गतरङ्गरञ्जितजटाभारं कृपासागरं कण्ठालं कृतशेषभूषणमहं मृत्युञ्जयं भावये। शिवाय गुरवे नमः। कार्तीक मासं ఈ మాసానికి సరైన మాసం ఏదీ లేదు అని పెద్దలు చెప్తారు. నకార్తీక సమో మాస అని. అటువంటి దాంట్లో విశిష్టాన్ని సంతరించుకున్నటువంటిది పక్షం, శుక్లపక్షం. దాంట్లో విశిష్టత పౌర్ణిమ. ఈ పౌర్ణిమ వల్లే కార్తీక మాసానికి ఆ పేరు వచ్చిందండి. కృత్తికా నక్షత్రముతో కూడినటువంటి పౌర్ణమాసి కనుక కార్తీక మాసము అన్నారు. అలా ఏ మాసానికి ఆ మాసము పౌర్ణమి నాడు ఏ నక్షత్రం అయితే ఉంటుందో దాన్ని అనుసరించి ఆ నామధేయాలు కల్పించారు పూర్వకాలంలో ఋషులు. చిత్తా నక్షత్రంతో కూడినటువంటి మాసం పౌర్ణమి చిత్తతో కూడి ఉంటుంది కాబట్టి చైత్రము అన్నారు. విశాఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కనుక వైశాఖ మాసము అన్నారు. అలాగా అటువంటి కార్తీక పౌర్ణిమ చాలా శ్రేష్టమైనటువంటి పౌర్ణిమ. ఈ పౌర్ణమి నాడు నోములుంటాయి, అలాగే వ్రతాలుంటాయి. కార్తీక మాసములో పౌర్ణమి నాడు కేదార నోములు ఉంటాయి. అలాగే సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు. మాఘేవ మాధవే మాసి కార్తీకేవ శుభే దినే అని సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో కార్తీక మాసం గురించి వ్రతం చెప్పబడింది. అలాగే ఏకాదశ్యాం పౌర్ణమాస్యాం రవి సంక్రమణేపివా అంటారు. ప్రతి ఏకాదశి ఎందు కానీ ప్రతి పౌర్ణమాసి ఎందు కానీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడం. అందులో కార్తీక మాస పౌర్ణమి, దీన్ని శరత్కాల పౌర్ణిమ అంటాం. ఆశ్వేజ శుద్ధ పౌర్ణమి, అది శరత్ పూర్ణిమ. అలాగే కార్తీక శుద్ధ పౌర్ణిమ, ఇది కూడా శరత్ పౌర్ణిమ. ఆశ్వేజ మాసంలో పౌర్ణమి నాడు సాధన అంటే ఉపాసనా పరులు, సాధకులు వాళ్ళు అమ్మవారిని అక్కడి వరకు కూడా నవరాత్రి పరిపూర్తి చేస్తారు. నవరాత్రి అంటే 9 రాత్రులే, కానీ ఉపాసనా పరులకి, సాధకులకి పాడ్యమి ప్రభృతి పౌర్ణమాస్య పర్యంతం ఉంటుంది. మనందరికీ విజయదశమి వరకే. అదేవిధంగా కార్తీక పౌర్ణిమ చాలా విశిష్టత. పరమేశ్వర ఆరాధన సర్వశ్రేష్టమైనది కార్తీక మాసంలో. అందున పౌర్ణమి నాడు శివాలయంలో అభిషేకాదులు, ఏకవారము, ఏకాదశము, అలాగే అతిరుద్రము, శ్రీరుద్రము, మహారుద్రము, ఇవన్నీ కూడా 1,00,000 బిల్వార్చనలు. లేదా ఇంట్లో శివార్చన, లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన, ఇవన్నీ కూడా సర్వోత్కృష్టమైనటువంటి విషయాలు పరమశివ ఆరాధన విషయంగా కార్తీక మాసంలో. అంతేకాకుండా దీన్ని ఈ శరత్కాల పౌర్ణిమ, దీనికే మళ్ళీ ఇంకొక మాసం చెబుతాం, తులామాసము అంటాం. దీన్ని ధనుర్మాసం అంటాం. చూశారు, పుష్యమాసంలో ఆ ధనుస్సంక్రమణం నాడు సూర్యుడు ఆ ధనుర్రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి దాన్ని ధనుర్మాసం అంటాం. అలాగే ఇక్కడ ఆశ్వీజ పౌర్ణమి నాడు, అంటే మొన్న గతించిన ఆశ్వీజ పౌర్ణమి నాడు సూర్యుడు తులారాశిలో ప్రవేశించాడు కాబట్టి దీనికి తులామాసము అని కూడా పేరు. అటువంటి ఆ సర్వోత్కృష్టమైనటువంటి ఈ మాసములో దీపారాధన, వశికాంత శివోజ్ఞ అని, అంటే బసి అనే శబ్దానికి దీపము అని ఒక అర్థం ఉంది. దాన్ని తిరగేస్తే శివ, అదే పరమేశ్వర ప్రీతి. అటువంటి ఆ దీపారాధన చేస్తే ఈశ్వరుడికి పరమ ప్రీతి అని. ఈ దీపారాధనలో కార్తీక మాస దీపారాధన, ఈ కార్తీక మాస దీపారాధన చేసేటప్పుడు పౌర్ణమి నాడు విశేషంగా ఉదయం నుంచి ఉపవాసం చేసి సాయంకాల వేళ ఆ తులసి కోట దగ్గర శుభ్రపరిచి గోమయేనోపలిప్య అంటాడు. ఆవు పేడ చేత శుద్ధి చేసి రంగవల్లీం ప్రకల్ప్య, అందమైన ముగ్గులు వేసి అక్కడ ఈ దీపాలు, గోఘృత దీపము సర్వోత్కృష్టము, ఆవు నేతి ఒత్తులు అవన్నీ కూడా దీపాలుగా తులసి కోట చుట్టూ పెట్టుకోవడం. కొంతమంది ఏం చేస్తారంటే 365 అంటే ప్రతిరోజు దీపారాధన చేసిన లెక్క వస్తుంది అని 365 ఒత్తులు కట్ట దాంట్లో నానబెట్టి ఆ గోఘృతంలో దాన్ని వెలిగిస్తారు. అంటే అలా చేసేసాం కదా, ఏడాదికి ఒకసారిని ప్రతినిత్యము దీపారాధన చేయడం మానమని అర్థం కాదండి. ఎక్కడైనా ఒక సందర్భంలో మిస్ అయితే, ఏదైనా జాతాశౌచ మృతాశౌచాలు వచ్చినా, లేదు ఏదైనా పరిహడావిడిలో దీపారాధన చేయకపోయినా, ఆ లోటుని భర్తీ చేసే నిమిత్తమై ఇక్కడ 365 రోజులు ఈ దీపపు ఒత్తులు, పువ్వొత్తుల కట్ట వెలిగించుకోవడం గోఘృతంలో. ప్రతినిత్యము దీపారాధన చేయాలి. అటు గృహిణీ గృహముచ్యతే, ఇల్లాలు ప్రతినిత్యము సింహాసనం దగ్గర దేవుడి దగ్గర దీపారాధన చేసి పూజ చేయాలి.
అలాగే గృహస్థుగా ఉన్నటువంటి యజమాని దీపారాధన చేసుకొని తన యొక్క నిత్య దేవతార్చన సంధ్యావందనాదులు పూర్తి చేసుకోవాలి. అది ఏ రోజు మానరాదు. ప్రాతకాల సంధ్యాకాలాల్లో ఎప్పుడైనా అభావత్వాత్ ఇలాంటిది సంప్రాప్తిస్తే ఈ రకంగా చేసుకోవడం కోసమని దీపారాధన. దీంట్లో ఉసిరి దీపారాధన, ఆమలక దీపారాధన దాని పేరే. ఆమలకం అంటే ఉసిరి. కార్తీక మాసంలో ఉసిరికి సర్వోత్కృష్టమైన విశేషం. మొన్న జరిగిన ఈ చిలుకు ద్వాదశి, క్షీరాద్వాదశి నాడు చెప్పుకున్నాం మనం దాని విశేషం. ధాత్రి అచ్యుత పూజ అని. కాబట్టి ఆ ఉసిరి కొమ్మ, ఉసిరికాయ దాని శ్రేష్టము. ఇక ఏకాదశి నాడు కూడా ఉపవాసము చేసి మనకేం చెప్పబడిందంటే ద్వాదశి నాడు ఉసిరి పచ్చడితోటి పారణం చేయమన్నారు, ద్వాదశ పారణం. కాబట్టి ఆ ఉసిరి సర్వోత్కృష్టమైనది. ఆ ఉసిరి దీపారాధన. అలాగే ఒక బ్రాహ్మణ్ణి పిలిచి అతను ఎలా ఉండాలి అంటే కూడా చెప్పారు. దరిద్రాయ సభార్యాయ కుటుంబినే. చాలా పేదవాడిగా ఉన్న బ్రాహ్మడు భార్యాసహితుడై ఉన్నటువంటి వాడు రావాలి దానం పుచ్చుకోవడానికి. అతనికి ఈ యొక్క ఆమలక దీపారాధన, ఉసిరి దీపారాధనని ఆ దానం చేస్తే దీపదానం రేపొద్దున్న గతించిన తర్వాత ఎవరైతే దీపదానం చేసుకుంటారో వాళ్ళు గతించిన తర్వాత అది ఒక మార్గాన్ని సూచన చేస్తుంటా. స్వర్గానికి వెళ్ళే దారి. అక్కడ ఇంకా చీకటి పడింది, నాకు దారి కనిపించలేదు అనుకోవడానికి లేదు. ఈ దీపమే అక్కడ కరదీపికగా మనకి ఉపయోగపడుతుంది అని. అటువంటి ఆ దీపారాధన 365 ఒత్తులు వెలిగించడం. వీటి రూపంలోనే జ్యోతిర్లింగార్చనలు కూడా మన వాళ్ళు చేస్తూ ఉంటారు మన ప్రాంతంలో. జ్యోతిర్లింగార్చన అంటే ఇందాక చెప్పాను, మృణమయ లింగార్చన, మహాలింగార్చన ఎలా చేస్తామో 365 శివలింగములతోటి లేదా సహస్రాధిక శివలింగములతోటి సహస్రలింగార్చన ఎలా చేస్తామో అదే ప్రస్తారము, అదే స్ట్రక్చరు. దాంతో ఒక విశాలమైన ప్రదేశంలో జ్యోతులు ప్రమిదలు పెట్టుకొని వాటిల్లో మనం చక్కనైనటువంటి గోఘృతం లేదా ఈ నువ్వుల నూనె ఇవన్నీ వేసుకుని, ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఒత్తులు వేసుకుని దానికి కూడా ప్రతి దీపానికి పూజ. జ్యోతిస్వరూప ఇంద్రాయ నమః. ఆవరణార్చనలో, మహాలింగార్చనలో ప్రథమావరణ ఇంద్రాజ్యష్ట దిక్పాలకులు వాళ్ళకి చేసే అప్పుడు జ్యోతిస్వరూప ఇంద్రాయ నమః, జ్యోతిస్వరూప అగ్నయే నమః. ఇలా దిక్పాలకుల పూజతో ప్రారంభమవుతుంది. అదే సహస్రలింగార్చన అయితే జ్యోతిస్వరూప గురుత్రయ దేవతారాధన. అన్నీ జ్యోతిస్వరూపమే. జ్యోతిస్వరూప సర్వావరణ దేవతా సహిత ఉమా మహాలింగేశ్వర స్వామినే నమః అని ఆయన ఆరాధన. ఇలాగా దీప కాంతులతోటి అందమైనటువంటి స్ట్రక్చర్ తోటి ఎప్పుడూ కూడా భగవత్ పూజకి ఎక్కువ అలంకారాలు చేయకూడదు. భగవదారాధన ఏ విధంగా శాస్త్ర సమ్మతంగా చెప్పబడిందో దాన్నే చెయ్యాలి. అంతేగాని ఏదో బాగా మెరుగులు దిద్దేసి, ఏదో రంగులు వేసేసి, ముగ్గులు పోసేసి, నానా హడావిడి చేసేసి అది చేయమని చెప్పలేదు. అక్కడ ఏంటంటే ఆసక్తి, అనురక్తి, భక్తి 3 ఉండాలి ప్రధానంగా. ఆసక్తి చెయ్యాలని తపన ఉండాలి. తర్వాత అనురక్తి, ఆ పరమేశ్వరుడే శివయేవ దేవ అనేటటువంటి ఒక దృష్టి కలగాలి. దాని యందు భక్తి ఉండాలి. ఏదో చేస్తున్నాం కదా అని 10 మంది వస్తున్నారా, చూస్తున్నారా, వెళ్తున్నారు కదా. భక్తి, ఆ భక్తిపూర్వకమైనటువంటి విషయంగా ఈ శివారాధన చేస్తే ఈ పౌర్ణమి నాడు అటు అమ్మవారి అనుగ్రహం, అమ్మవారు కూడా పౌర్ణమాస్య తిథి చాలా శ్రేష్టమైనది, అమ్మవారికి ప్రీతికరమైనది. కాబట్టి ఇవాళ రోజున స్త్రీలు ఉదయం నుంచి ఉపవాసం చేసి సాయంకాల వేళ ఆ అమ్మవారి సింహాసనం దగ్గర కూర్చొని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని లలితా సహస్రంతో కుంకుమార్చన సర్వోత్కృష్టమైనది. అది శతవర్ష దీర్ఘ సౌభాగ్యాన్ని, సత్సంతాన పుత్ర పౌత్ర వంశాభివృద్ధిని అమ్మవారు కలుగజేస్తారు అని. కాబట్టి అటువంటి ఆ ఆరాధన చేసుకోవటము. ఇంకా తరువాత విషయానికి వస్తే దీన్ని దేవదీపావళి అంటారు ఉత్తరాది వాళ్ళు. దీని పేరు దేవదీపావళి అని. ఎందుకంటే ఈ పౌర్ణమి నాడు వాళ్ళు 5 రోజులు దీక్ష చేస్తారు. ఎలాగండి అంటే ఏకాదశి ప్రభృతి పౌర్ణమి పర్యంతము ఉత్తరాది వాళ్ళు పాంచరాత్ర దీక్ష. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమాస్య. ఈ పాంచరాత్ర దీక్షలో ఉత్తరాది వాళ్ళు చేసేటటువంటిది వాళ్ళంతా హిందీ వాళ్ళు చాలా బాగా ఎక్కువ కడు భక్తి శ్రద్ధలతో చేస్తారు. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు అక్కడ ఉండేటటువంటి మధు పదార్థాలు, స్వీట్లు అవన్నీ కూడా తయారు చేసుకుని 5 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం ముందు దామోదరాష్టకము అనేటటువంటిది, కార్తీక దామోదరుడు కదండి కార్తీక మాసం అంతా, కాబట్టి దామోదరాష్టకము అని చెప్పని ఉంది. ఆ దామోదరాష్టకం నమామీశ్వరం సచ్చిదానంద రూపం అని ప్రారంభమవుతుంది అష్టకం. నమామి ఈశ్వరం, నమస్కరిస్తున్నాను పరమేశ్వరుడికి. ఎటువంటి వాడినా సచ్చిదానంద స్వరూపం, చిదానంద స్వరూపుడు, సచ్చిదానంద, సత్తనే శబ్దం, సచ్చిదానంద స్వరూపుడు ఆయన ఎప్పుడూ కూడా. అటువంటి దామోదరాష్టకాన్ని వాళ్ళు ఆ 5 రోజులు కూడా పారాయణ చేసి 5 రోజులు సాయంత్రం
అక్కడ వాళ్ళు అద్భుతమైనటువంటి క్షీరాన్నాన్ని తయారు చేస్తారు. గోక్షీరాన్నం ఆవు పాలతో పరిమాణం చేసి దాని మీద ఒక వస్త్రాన్ని కప్పుతారు. ఆ వస్త్రం ఎలా ఉంటుందంటే మనం మన భాషలో నెట్ అని చెప్పుకోవాలి. చిన్న పల్చగా చూడండి, ఈ గోపికలు వేసుకునేటువంటి శిరస్సుకు వేసుకునే పల్చని వస్త్రాలు ఉంటాయి చూశారు, ఆ విధంగా పల్చని వస్త్రాన్ని దాని మీద కప్పి ఉంచి అటు ధాత్రి సమేత అచ్యుతుడు అంటే కృష్ణ పరమాత్మకి, ఇటు దామోదరుడికి, ఇటు పరమశివాభిషేకం చేసి శివుడికి, ఈ 5 రోజులు కూడా వాళ్ళు దీక్షాధారణగా ఉంటారు. మొత్తం గృహంలో ఆబాల గోపాలం చంటి పిల్లలగా ఇటు ముసలి వాళ్ళ వరకు అందరూ ఉత్తరాదం చేస్తారు. కార్తీక మాసంలో ఉపవాసాలు గర్భిణీ స్త్రీలని, వృద్ధులని, చిన్నపిల్లల్ని చేయమని చెప్పలేదు. వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టేసి వాళ్ళకి అనారోగ్యం పాలు చేయమని చెప్పలేదు. వాళ్ళకి దానికి ఎమండెడ్ క్లాస్, వాళ్ళని తినేమన్నారు, భోజనం, ఉపవాసం చేయమని చెప్పలేదు. అసలు ఉపవాసం అంటే కూడా భోజనం మానేమని కాదు, ఉపసమీపే అని అర్థం. భగవంతుని సన్నిధిలో కూర్చోవడమే, ఏమీ తినకుండా తాగకుండా. అటువంటి ఆ భగవద్ ఆరాధన, పరమేశ్వర ఆరాధన, పరమశివ ఆరాధన అది చేయడం వల్ల చాలా ఇంకేదంటే మనం చెప్పుకున్నాం, శివోన సుమనా భవ, ఇది నమ్మకంలో ఉన్నటువంటి వాక్యం. మాకు పరమేశ్వరుడు మంచి మనస్సును ప్రసాదించుగాక. అలాగే పితా యథా రక్షతి పుత్రమీశ, పరమేశ్వరుడు ఎలా రక్షిస్తాడు అంటే ఒక తండ్రి కుమారుడిని ఎలా రక్షిస్తాడో, ఎలా సన్మార్గాన్ని నడిపించాలి అని మార్గం చూపుతాడో తండ్రి కుమారుడికి, అదేవిధంగా పరమేశ్వరుడు ఆయనకి మనం బిడ్డలం. జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. పార్వతీ పరమేశ్వరుడు మన అందరికీ తల్లిదండ్రులు, వాళ్ళు జగత్తుకే, కాబట్టి వాళ్ళు సన్మార్గాన్ని చూపుతారు అని. అటువంటి ఈ యొక్క దామోదర పూజ, దామోదరాష్టకము, వీటితో పాటుగా ఇవాళ పరమేశ్వరుడికి పౌర్ణమి నాడు సంపూర్ణ అమృత కళలు ఉంటాయి. మన ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి అంతే, ఇవాళ అంతే, సంపూర్ణ కళలతోటి భాసిల్లుతూ ఉంటాడని. అందుకే శరత్ పౌర్ణిమ, శరత్కాల పౌర్ణిమ సర్వశ్రేష్టము. చూడండి, శరద్ ఋతువులో వచ్చేటటువంటి వెన్నెలకి మిగతా ఋతువులలో లేదా మిగతా మాసాల్లో వచ్చేటటువంటి వెన్నెలకి తేడా ఉంటుంది కొద్దిగా. అది వెండి ఆరబోసినట్టుగా ఉంటుంది ఆ వెన్నెలంతా కూడా, శరత్కాల వెన్నెల అలా పరచబడిందా అని చెప్పని, అటు పండు వెన్నెల రేగి అంటారు అటువంటి ఆ వెన్నెల. కాబట్టి అటువంటి ఈ కార్తీక పౌర్ణిమ ఈ సంవత్సరము 15వ తేదీ శుక్రవారం నాడు మనందరం కూడా ఆచరించాలి. ఆ 15వ తేదీ శుక్రవారం నాడు, ఎందుకంటే భరణి నక్షత్రం వెళ్ళిపోతుంది రాత్రి భాగంలో 10:37 భరణి వెళ్ళిపోయి కృత్తిక వస్తుంది. కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణిమ కనుక ఈ పౌర్ణిమ ఈ 15వ తారీఖు వెళ్ళి 16 ఎర్లీ అవర్స్లో 3:07 వరకు పౌర్ణిమ ఉంది. కాబట్టి 15వ తేదీన కార్తీక పౌర్ణిమ చేయవలను. శుక్రవారము 15వ తేదీన అందరూ ఉపవాసాలు ఉండవలసిన వాళ్ళు ఉండండి. వారి వారి ఇంటాచారము, కులాచారము, శిష్టాచారము, మతాచారము అనుసరించి వారింట్లో పూర్వం వారి పెద్దలు ఏం ఆచరించారో ఆ ఆచరించినటువంటి ధర్మాన్ని తప్పకుండా వీళ్ళు ఆచరిస్తూ ఆ యొక్క కార్తీక పౌర్ణమి నాడు నోములు, పూజలు, ఆయా చక్కనైనటువంటి సద్బ్రాహ్మణ్ణి పిలుచుకుని అవన్నీ చేయించుకుని చక్కగా ఆ బ్రాహ్మణుడికి భూరి దక్షలతో ఆయన సంతోషపరిచి పంపించి, నేను ప్రత్యక్ష దామోదరుడు, ఆయన కార్తీక దామోదర స్వరూపుడు ఎవరు అంటే ఆ ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు. కాబట్టి ఆయనకి ఆ పూజలు చేయించుకుని దక్షిణ తాంబూలాలు, వస్త్రం విధిగా ఇవ్వడము, వస్త్రం విధిగా ఇవ్వాలి. కార్తీక మాసంలో దానాలు ఉన్నాయి, దానాల్లో దీపదానము, వస్త్రదానము శ్రేష్టమైనటువంటివి అని చెప్పబడినటువంటివి. కాబట్టి ఒక వస్త్రాన్ని, అది కూడా పట్టు వస్త్రాన్ని ఇస్తే సర్వశ్రేష్టం. ఎందుకంటే దామోదరుడు పట్టు వస్త్రధారి కనుక, కాంచన చేల కనక కిరీట ధర అని. కాబట్టి అలాంటి కాంచన చేలుడు ఆయన. కాంచన చేలుడు అంటే పట్టు వస్త్రాలు, బంగారు వస్త్రాలు ధరించిన వాడు. కాబట్టి ఆ విధంగా ఆ వచ్చినటువంటి అయ్యగారి చేత పూజలు ఇవి చేయించుకుని వారికి దానాదులు సమర్పించి చక్కగా గృహంలో అందరూ ఉపవాసం ఉండి, అవకాశాన్ని బట్టి, శరీర ధర్మాన్ని బట్టి రాత్రి భోజనం చెయ్యాలి అనుకుంటే చేయడం, లేదా సంపూర్ణ ఉపవాసం చేసేసి ఎల్లుండి 16వ తారీఖున భోజనం పూర్తి చేసుకోవడం, నివేదన పూజాదులు చేసుకుని. అటువంటి కార్తీక మాస ఈ పౌర్ణిమ సర్వోత్కృష్టమైనది. ఈ పౌర్ణమి నాడు ఆ దామోదరుడు, అలాగే ఇక్కడ పార్వతీ సమేత పరమేశ్వరుడు, అట్లాగే ఉమా సోమేశ్వరుడు మనందరినీ కూడా సదా గాచి రక్షించి బ్రోచుగాక అని ప్రార్థన చేస్తూ మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేస్తూ శివాయ గురవే నమః.